రథసప్తమి ఈ రోజు కేవలం పండగ కాదు, కాలచక్రం తిరిగే రోజు. 7 గుర్రాలు ఒక రథం, కానీ అర్థం మీ జీవితం. సూర్యుడు ఈ రోజే ఎందుకు ఉత్తరాయణం వైపు ప్రయాణం మొదలు పెడతాడు? ఇది పండగ కాదు, పరివర్తనం. ఈ రోజే సూర్యుని ప్రయాణం మొదలు. రథసప్తమి అంటే ఏమిటో తెలుసా? మాఘమాసం శుక్లపక్ష సప్తమి. ఈ రోజున సూర్య భగవానుడు జన్మించడమే కాకుండా మొట్టమొదటిసారి భూమికి దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్య పురాణంలో వివరించబడింది. అందుకే ఈ రోజుని రథసప్తమి అని అంటారు. కాలచక్రాన్ని నడిపించే ఆదిత్యుడు, సప్తలోకాలకు ప్రాణశక్తిని ప్రసాదించే సూర్య భగవానుడు ఈ రోజున తన దివ్య రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. 7 గుర్రాలతో సాగుతున్న ఆ రథం కేవలం దృశ్యం మాత్రమే కాదు. ఆ 7 గుర్రాలు 7 వర్ణాలు, 7 ఛందస్సులు, 7 లోకాలు మరియు మన జీవనంలో ఉన్న 7 శక్తి కేంద్రాలకు ప్రతీకలు. ఇది కేవలం పండగ కాదు, అంధకారం నుంచి తేజస్సు వైపు ప్రయాణం, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు అడుగు. సూర్యుడు ఆరోగ్యానికి, తేజస్సుకు, జీవశక్తికి మూలం. అందుకే ఈ రోజున సూర్యారాధన చేస్తే శరీర ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని నమ్మకం. పురాణాల ప్రకారం భీష్మ పితామహుడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూసి దేహత్యాగం చేశాడు. అందుకే ఈ రోజు మోక్ష మార్గంతో అనుబంధం ఉంది. ఈ రోజున తెల్లవారుజామున 7 అరిటాకులు లేదా 7 అర్కపత్రాలు తలపై పెట్టుకుని స్నానం చేయడం వల్ల రోగ నివారణ జరుగుతుందని, తేజస్సు వృద్ధి చెందుతుందని విశ్వాసం. సూర్యునికి అర్ఘ ప్రధానం. సూర్య నమస్కారాలు, గాయత్రి మంత్ర జపం చేయడం అత్యంత పుణ్యకరం. ఇవి మన అంతర్ముఖాన్ని శుద్ధి చేసే సాధనాలు. సూర్యుడు వెలుగు మాత్రమే కాదు, అతడే ధర్మం, అతడే సాక్షి, అతడే జీవన సూత్రం. ఈ రథసప్తమి రోజున సూర్యనారాయణుడి కృపతో మీ జీవితంలో ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం, ధర్మబలం నిత్యం ప్రకాశించాలని కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు.